देवदास, मेरे लिए इतना क्यों कर रहे हो? బండి ఆగిపోయింది, బండి ఆగిపోయింది. నీ అబ్బాయి ఏడాది వచ్చినావు బే, ఎప్పటి నుంచో కాల్ చేస్తుంటే ఇప్పుడు కాల్ బ్యాక్ చేస్తున్నావు. అరే మంది అయిపోయింది రాడా, వైన్ షాప్స్ కూడా బంద్ అయిపోయాయి. ఆడ మళ్ళా ఆమెతో బయటికి పోయినట్ట. ఎవరు, అంజలితోనా? మ్మ్. నేను చెప్తూనే ఉంటా నీకు, వాళ్ళిద్దరి మధ్య సీన్ నడుస్తుందిరా అని. వాడు మనకు చెప్పట్లేదు అంతే. అరే ఆయనకి అంత సీన్ లేదురా. రేయ్, వానికి అంత సీన్ లేకపోవచ్చు, బట్ ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి మధ్యలో ఒక సీన్ ఎప్పుడు ఉంటుంది. అ బాయ్ అండ్ అ గర్ల్ కెన్ నెవర్ బీ జస్ట్ ఫ్రెండ్స్. ఇప్పుడేం వాడు రావట్లే. మ్మ్. నేను ఏ టైంలో తిరుగుతున్నా అమ్మాయితో వాడు. ఏమో అడగలేదు. నీకేమైంది అట్లా నువ్వు? రే ఈ టైంలో బియర్ ఎడ దొరికిందా నీకు? ఆంధ్ర కావాలా వేరే కావాలా? అవునరా, ఇవాళ నీ ఎక్స్ బర్త్డే అనుకుంటాగా. మాట్లాడుకుంటున్నారా? ఇంకా టచ్లో ఉన్నారా? ఏ లేదురా, బ్రేకప్ తర్వాత మాడుకోలే. ఎందుకు? నీకు బ్రేకప్ తర్వాత ఎక్స్తో ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయడం నచ్చదా? అలా ఏం లేదు, వాజ్ నాట్ గుడ్ బ్రేకప్ కదా, అండ్ వాజ్ నాట్ కంప్లీట్లీ మ్యూచువల్ ఆల్సో. నాకే అనిపించింది ఫ్రెండ్స్ కావడం కరెక్ట్ కాదేమో అని. నేను అనుకున్నంత నేరమాడాడైతే కాదురా నువ్వు. ఏడ్చోలే మందారు. స్టాక్ చేస్తుంటావారా నాకు అన్నీ? ఏ లేదురా, ఫీలింగ్స్ ఏం లేవు నాకు అమ్మ పైన. డేట్ చేస్తుందా అమ్మ ఎవరినన్నా? నాకెలా తెలుస్తుంది? చెప్పినాగా టచ్లో లేమని. సర్లే తాగు. మన ముగ్గురం ఫ్రైడే నైట్ టెర్రస్ మీద కూర్చొని తాగడం అనేది ఆనవాయితీ. ఏంది బయట పోయేది? ఆమె మన నీ గర్ల్ ఫ్రెండ్ ఆరా? కాదు కదా. నీ గర్ల్ ఫ్రెండ్ అయినా మనకపోతుండే. నాకు 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 అవన్నీ తెలియదురా భయ్. నువ్వు ఇప్పటికిప్పుడు ఇక్కడ రాలేదనుకో, నువ్వు మందు తాగుతున్న ఫోటో మీ అయ్యకి వాట్సాప్ చేస్తా. ఎందుకురా అట్లా సతాయిస్తున్నావు? వదిలేసేయి. ఏంది పోయి వదిలేసేది? వాడు అమ్మకి లైన్ వేస్తున్నంటే నువ్వు నమ్మవు. వాడేమో ఫ్రెండ్స్ని వదిలేసి ఎవరు అమ్మాయితో బయట తిరుగుతాడు లేట్ నైట్. ఈ అమ్మ ఏం దొరికిర్రా, బెస్ట్ ఫ్రెండ్స్ మళ్ళా. కాదురా, ఇప్పుడు ఒక అబ్బాయి వాడి గర్ల్ ఫ్రెండ్ కాకుండా ఇంకో అమ్మాయితో బయటికి పోద్దా? పోవద్దురా భయ్, పోవద్దు. ఇప్పుడు ఏంది? చెయ్యి. ఎంత నేరో మైండెడ్ ఉన్నావురా నువ్వు. ఏంది పోయి నేను అరవై గోలా? నువ్వు నేరో మైండెడే. నువ్వెవరు చెప్పడానికి? సరేరా, నేను ఇప్పుడు ఒక 3 క్వశ్చన్స్ అడుగుతా. నువ్వు ప్రాపర్గా ఆన్సర్స్ ఇచ్చావనుకో నాదే తప్పు, లేదు అంటే నువ్వు నేరో మైండెడ్ అని ఒప్పుకోవాలి. ఓకేనా? అడుగురా, అడుగు నీ అమ్మ అడుగు. ఫస్ట్ క్వశ్చన్, నీ పార్ట్నర్కి నువ్వు ఇన్వాల్వ్ కాకుండా ఒక సెట్ ఆఫ్ ఫ్రెండ్స్ గ్రూప్ ఆర్ ఇంట్రెస్ట్ ఉంటే నీ రియాక్షన్ ఏంటి? ఐ థింక్ వీఆర్ ఇండివిజువల్స్ ఫస్ట్ అండ్ బీయింగ్ ఇన్ రిలేషన్షిప్ కమ్ సెకండ్. సో నాకైతే ఏం ప్రాబ్లం ఉండదు. ఓన్లీ థింగ్ ఏంటి అంటే కమ్యూనికేషన్ క్లియర్ ఉండాలి ఇద్దరి మధ్యలో, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, గుడ్. సెకండ్ క్వశ్చన్, ఇప్పుడు నువ్వు నేను ఫ్రెండ్స్ చిన్నప్పటి నుండి. నీకు నాకు ఒక విషయంలో కంప్లీట్లీ డిఫరెంట్ ఒపీనియన్ ఉంటే నువ్వేం చేస్తావు? నాకు ఒకటే అనిపిస్తుందిరా, ఎవరి బిలీఫ్ వాళ్ళది, ఎవరి ఒపీనియన్ వాళ్ళది. క్వశ్చన్ చేసే రైట్ ఆర్ చేంజ్ చేసుకోమనే రైట్ ఎవరికి ఉండదు. ఆల్ యూ కెన్ డూ ఇస్ రెస్పెక్ట్ ఇట్ ఆర్ డిబేట్ ఇట్ పొలైట్లీ, అంతే. ఓకే, ఏమంటావు మరి? నేరమైనాడే నేను? ఇంకో క్వశ్చన్ ఉంది బ్రో. అడుగు బ్రో.
ఓకే, ముచ్చటగా మూడో ప్రశ్న. నీ బెస్ట్ ఫ్రెండ్కి నీ బెస్ట్ ఫ్రెండ్కి నీ ఎక్స్ క్వశ్చన్ కంప్లీట్ చేయరా అంటే ఫోన్ చూసి రే మామా, క్వశ్చన్ కంప్లీట్ చేయరా. క్వశ్చన్ కంప్లీట్ చేయని బెస్ట్ ఫ్రెండ్కి నీ ఎక్స్ నీ బెస్ట్ ఫ్రెండ్కి నీ ఎక్స్ మీద ఫీలింగ్స్ ఉంటే నీ రియాక్షన్ ఏంటి? ఏడరా వాడేమైనా కాల్ చేసిండా? ఏం లేదు, మళ్ళీ చేసి एक ही शॉट में शॉट 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 एक ही शॉट So today I'm going to be doing a tutorial, a how-to video on how to cry on command. మామ నీకు తెలుసు లవ్ బ్లైండ్ అని. ఇన్నేళ్ళు సింగిల్గా ఉన్నా, నాకు ఒక అమ్మాయి మీద ఫీలింగ్స్ రావడం నా అదృష్టం రా. కానీ ఆ అమ్మాయి నీ ఎక్స్ అవ్వడం నా దురదృష్టం రా మామ, నా దురదృష్టం. నేను మోసం చేస్తున్నా, తను మన ఫ్రెండ్షిప్ మధ్యలో గోడ అవుతుంది, మనం ఇంకెప్పటికీ ఇది వరకులో ఉండలేము అన్నీ కనిపిస్తేప్రా. ఇప్పుడే తనతో కాంటాక్ట్ కట్ చేస్తా. ఫ్రెండ్ని రా, ఆ మాత్రం చేయలేనా? నిజంగానే కట్ చేయమన్నాడుగా. Give me some tips to convince my best friend that I have feelings for his ex. మామ, అనీష్ గారు మన ఇద్దరికి చాలా సిమిలారిటీస్ ఉన్నాయని అంటుండేవాడు రా. మీ ఫేవరెట్ హీరో ఒకటి, మీ ఫేవరెట్ కలర్ ఒకటి, ఫుడ్ ఒకటి, ఫేవరెట్ డెస్టినేషన్ కూడా ఒకటే అంటూ ఉండేవాడు రా. కానీ ఇలా మన లవ్ ఇంట్రెస్ట్ కూడా ఒకటే అయిపోద్దని అస్సలు అనుకోలేదురా మామ. మామ, తనతో లైఫ్ లాంగ్ మాచానా, నీతో టీయా అని నిద్రలో లేపు అడిగినా నీతో లైఫ్ లాంగ్ టీ అని అంటారా మాచా? ఐ మీన్ మాచా. నా మనసును నడిపిన తొలి తొలి వెలుగువ, తలపును తడిపిన తొలకరి చినుకువ, విరిసిన పెదవుల చిరు చిరు. నేను నిన్ను చెప్పాక కూడా ఆడ కన్విన్స్ కాకపోతే నా పరిస్థితి ఏంటి? ఎందుకైనా మంచిది, ఇంకో 4 ప్రాక్టీస్ చేద్దాం.
వాట్సాప్ రే. నీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు? మనకెప్పుడు రణబీర్ కపూరే. నీ ఫేవరెట్ మూవీ ఏంటి? అదేంటి నీ ఫేవరెట్స్ గురించి నువ్వు కాకపోతే నేను చెప్తానా? మరి గెస్ట్ చేస్తే నాకేంటి? పెద్దగా ఏం లేదు, నాతో బయటకు వస్తే చాలు. ఆ సింపుల్ నార్మల్ అండ్ క్యూట్ డేట్ లాగా. అరే డేట్ అంటే జస్ట్ యూ అండ్ మీ హ్యాంగింగ్ అవుట్ టుగెదర్ అంతే, నథింగ్ మోర్. ఓకే డన్, షూట్. లూటేరా. వీడేంది ఏం మాట్లాడట్లేదు? రేయ్ నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. పర్లేదు నువ్వు చెప్పు. వీడేడి? ఏమో, నో ఐడియా. సరే నీకు కొంచెం చెప్పాలి. మొన్న నైట్ అరే అరే ఆగరా, నేనే నీకు కొంచెం చెప్పాలి. చాలా ప్రిపేర్ కూడా అయినా. ఫస్ట్ నేను మాట్లాడతా ప్లీజ్. సరే మాట్లాడు. అరే మామ, నీకు తెలుసు కదా లవ్ ఇస్ బ్లైండ్ అని. ఇన్నేళ్ళు సింగిల్గా ఉన్నా నాకు ఒక అమ్మాయి మీద ఫీలింగ్స్ రావడం నా అదృష్టం రా. కానీ ఆ అమ్మాయిని ఎక్స్ అవడం నా దురదృష్టం రా మామ, నా దురదృష్టం. నెక్స్ట్ మామ, నేను నిన్ను మోసం చేస్తున్నా. తను మన ఇద్దరి మధ్యలో గోడవుతుంది. మనం ఇంకెప్పటికీ ఇది వర్క్లో ఉండలేమో అనిపిస్తే చెప్పరా. ఇప్పుడే తనతో ఫ్రెండ్షిప్ కట్ చేస్తా. నెక్స్ట్ మామ, తనతో లైఫ్ లాంగ్ మార్చానా, నీతో టీయా అని నిద్రలో లేపడిగిన. అబ్బే అసలు ఏం చెప్దాం అనుకుంటున్నావు? ఏం చెప్తున్నావు? నేను వచ్చింది ఆ విషయం గురించి మాట్లాడడానికే. బట్ లెట్ మీ క్లారిఫై వన్ థింగ్. నీకు లావణ్య మీద ఫీలింగ్స్ ఉండడంతో నాకేం ప్రాబ్లం లేదు. ఆ రోజు నైట్ వాళ్ళు సడన్గా చెప్పేసరికి ఎలా రియాక్ట్ అర్థం కాక సైలెంట్గా ఉండిపోయా, ఏం ఆడకుండా. అంతేగాని కోపం ఏం లేదు నీ మీద. అయితే నా యజసాని పొక్కేనా ఏంటి? ఏం లేదు. అయితే మరి ఫ్యూచర్లో మేమిద్దరం డేట్ చేస్తే నీకు ఓకేగా? తను నీకు పడినప్పుడు కదరా, చూద్దాంలే. రే అర్జున్, నాకు వచ్చిన హెల్ప్ చేయరా. ఏంటది? లావణ్య తన ఫేవరెట్ థింగ్స్ అన్నీ కరెక్ట్గా గెస్ చేస్తే నాతో డేట్కి వస్తా అని ప్రామిస్ చేసిందిరా. అయితే మరి తన ఫేవరెట్ థింగ్స్లో నాకు కొంచెం హెల్ప్ చేయరా. నువ్వు ఎలాగో తన ఎక్స్ కదరా, నీకు తెలిసే ఉంటాయిగా. రే సిగ్గుందారా నీకు? ఇంతకు దిగజారిపోతావు అనుకోలేదురా. రే హెల్ప్ చేయరా ప్లీజ్ రా. బిచ్చపోని పైసలు లేకపోయినా పాపం తగ్గదురా, కానీ నీకు ఈ విషయంలో హెల్ప్ చేస్తే ఖచ్చితంగా పాపం తగులుతుంది. నేను చెయ్యా హెల్ప్. ఫేవరెట్ బెవరేజ్? కాఫీ. ఫేవరెట్ కెఫే? రోస్టరీ కాఫీ హౌస్. ఫేవరెట్ సింగర్? అరిజిత్ సింగ్. రే చోరా, నీ ఎక్సా నా ఎక్సా? ఇప్పటికైతే నీదే. ఈ డ్రెస్ వేసుకెళ్దాం అనుకున్నా డేట్కి. ఎందుకు మామా, బాగుందిగా. బాగానే ఉంది. సరే ఆగు. ఇది వస్తుంది. గోవా అవుతున్నావారా? ఈ
ఇదైతే పక్క బాగుంటుంది. సరే ఆగు. ఇది ఎట్లుంది? హలో అంకుల్, నాకున్న అనుభవంతో చెప్తున్నా. ఆ? సరేరా, నీ మంచి కోసం చెప్తున్నా. నీకు లావణ్య లైక్స్ అండ్ డిస్లైక్స్ గురించి కానీ, తన ఇంట్రెస్ట్ గురించి కానీ, తన చాయిసెస్ గురించి కానీ అంతెందుకురా, నీకు డేట్కి ఏ బట్టలు వేసుకున్నా కూడా తెలిసినట్లేదురా. నేను డిసప్పాయింట్ చేయడానికో నేను కించపరచడానికో క్వశ్చన్ అడగట్లేదు. నా ఫ్రెండ్ లైఫ్ బాగుండాలని అడుగుతున్నా. అసలు నీకు లావణ్య కరెక్ట్ అనుకుంటున్నావా? కరెక్ట్. అరే నువ్వు అనేది కాదు, నన్ను ఎన్నిసార్లు ఏడిపించారా. నేను సింగిల్ అని, నేను ఎప్పుడు రిలేషన్షిప్లో లేనని. అంతెందుకురా, ఫెమినైన్ టచ్ లేదన్నాడు రా వాడైతే నాకు. అలాంటిది నాకు లావణ్యనే ఎందుకు నచ్చిందో, ఏ లావణ్య, నీ ఎక్స్ లావణ్య అంటే నా బెస్ట్ ఫ్రెండ్ ఎక్స్ లావణ్యనే ఎందుకు నచ్చిందో ఎప్పుడైనా ఆలోచించావరా? ఆలోచించడం వదిలేరా. ఎప్పుడైనా అడగాలనిపించిందారా నీకు? ఎందుకు నచ్చిందిరా తను? ఏయ్, డీల్స్ తర్వాత ముందు ఎందుకు నచ్చిందో చెప్పరా. ఎందుకు నచ్చిందో చెప్పాలా? ఓకే సరే. నువ్వు ఇవాళ ఈ షర్ట్ ఎందుకు వేసుకున్నావు చెప్పరా? చెప్పరా ఆ పోనీ నీకు టీ ఎందుకు ఇష్టం, కాఫీ ఎందుకు ఇష్టం లేదు చెప్పు. చెప్పరా, చెప్పు చెప్పు చెప్పు. ఆ పోనీ ఆపు, ఏం వాగుతున్నావురా? సహోదరా, నేను తెలుపదలుచుకున్న విషయం ఏమిటంటే, ఒక అబ్బాయికి ఒక అమ్మాయి నచ్చడానికి 1000 కారణాలు ఉండొచ్చు, కానీ అందులో ఏ ఒక్కటి వాడు నోటి దగ్గర చెప్పలేడు. ఎందుకంటే అవి మాటల్లో చెప్పే భావాలు కాదు. సరేరా, నీకు లావణ్య కరెక్టే, బట్ లావణ్యకు నువ్వు కరెక్ట్ కదా తెలుస్తుంది. దానికి నా దగ్గర ఒక థియరీ ఉంది. ఏంటంటే ఏయ్ వద్దు, నీకు లావణ్య కరెక్టే, నువ్వు లావణ్య కరెక్టే. ఒకవేళ కాకపోయినా అది మీ ఇద్దరు డీల్ చేసుకోండి. గుడ్ బాయ్. ఐఎమ్ నో వన్. సో వేరేవి నువ్వే వాగుతుండే లావణ్య గురించి, ఏదో లైక్స్ డిస్లైక్స్ ఇంట్రెస్ట్ అని ఏదో వస్తుంది. లావణ్యను ఇంప్రెస్ చేయాలి అంటే తన లైక్స్ డిస్లైక్స్ ప్రిఫరెన్సెస్ ఇవన్నీ నీకు తెలిసి ఉండాలి. 10 ఫేవరెట్లు కరెక్ట్గా గెస్ చేస్తేనే తో డేట్కి వస్తా అన్న అమ్మాయి ఇవన్నీ నీకు తెలిసింటే నేను డేట్ చేయదా? చేస్తుందంటావా? ఖచ్చితంగా చేస్తుంది. సరే ఒక పని చేద్దాం. రే, ఏం చేస్తున్నావు? నువ్వు తన లైక్స్ డిస్లైక్స్ ఇంట్రెస్ట్ గురించి చెప్తే నోట్ డౌన్ చేసుకుంటా. మేము డేట్ చేసిన 3 monthsే, 3 years కాదు. తన గురించి అంత ఇన్ఫర్మేషన్ నా దగ్గర కూడా లేదు. మరి ఎలా రా తన ఫేవరెట్స్ అని కరెక్ట్గా చెప్పావు? గెస్ చేసా అంతే, కరెక్టే. నీ అబ్బా నిన్ను నమ్ముకున్నా చూడు. హలో, వర్కౌట్ అయిందా లేదా? ఏం చేద్దాం మరి? సరే ఒక పని చేద్దాం. నువ్వు లావణ్యలో అబ్జర్వ్ చేసినావని నాకు చెప్పు, నా సావు నేను చేస్తాను ఇంకా. అలాగే ఫస్ట్ టైం ఒక అమ్మాయితో డేట్కి వెళ్తున్నా కాబట్టి నువ్వు కొన్ని టిప్స్ ఇస్తే. మంచి టిప్స్ ఉంటాయి మామ. టిప్సా? రే ఆగు. డేట్కి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి కూర్చున్న చైర్ పుల్ చేసి ఫస్ట్ అన్ని కూర్చోబెట్టాకే నువ్వు కూర్చోవాలి. జరుగు కూర్చో. నెక్స్ట్ మొహానికి లావణ్య తను ఏం ఆర్డర్ చేయాలనుకుంటుందో నువ్వు గెస్ చేసి ఆర్డర్ చేయాలి. అండ్ మై ఫ్రెండ్, మేక్ షూర్ యూ గెట్ ఇట్ రైట్. తను ఏం ఆర్డర్ చేయాలనుకుంటున్నావు నాకెట్లా తెలుస్తుందా? ఎక్కడ తీసుకెళ్దాం అనుకుంటున్నావు? తన ఫేవరెట్ రోస్టరీ అన్నావుగా, అక్కడికే తీసుకెళ్తా. సూపర్. అయితే అక్కడ తనకి స్పెగెటీ స్పినాచ్ ఆల్ఫ్రెడో పాస్తా అండ్ క్రాన్బెర్రీ కాఫీ రెడీ. హలో బ్రదర్, ఏం చేస్తున్నావు? నోట్ చేసుకుంటున్నారా? ఏమైంది? నువ్వు డేట్ చేయాలనుకుంటుంది ఒక అమ్మాయిని. అవును మామ, నాకు ఆ విషయంలో డౌటే లేదు. తమ్ముడు, అమ్మాయిలు రిలేషన్షిప్లో లిటిల్ థింగ్స్కి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అవన్నీ నోట్ చేసుకునే బదులు శ్రీరామ కోటి రాసుకోవచ్చు. అర్థం కాలేదురా.
ఇప్పటి నుంచి నేను చెప్పేవన్నీ నీ బుర్రలోకి ఎక్కించుకో. అప్పుడే తన చెప్పేవన్నీ నీ బ్రెయిన్లోకి ఎక్కుతాయి. ఇలా ఫోన్ తీసుకుని నోట్ చేసుకోవడం కాదు, ఇక్కడ ఇక్కడ ఫీడ్ చేసుకో డేటాని. రేయ్, నేను వెయిటర్ అనుకో, నన్ను ఎలా పిలుస్తావు? ఏ బాయ్. రేయ్, ఎక్స్క్యూజ్ మీ బ్రదర్ అని పిలు చాలు. ఇరానీ కేఫే కాదు ఇది. బాగానే పిలిచినాగా. అమ్మాయిలు నీకంటే తక్కువ వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తావో చాలా అబ్జర్వ్ చేస్తారా. సో బీ కేర్ఫుల్. పెద్ద రణబీర్ కపూర్ మరి. తన్ని ఎదురుగా కూర్చున్నప్పుడు తన్ని పొగుడుతుండు. యూఆర్ లుకింగ్ బ్యూటిఫుల్, యువర్ డ్రెస్ లుక్స్ ఫ్యాబ్ ఆన్ యూ, యువర్ హెయిర్ ఈజ్ హెయిరింగ్, అలా. హెయిర్ ఇస్ హెయిరింగా? వస్తున్నా వచ్చేస్తున్నా. రే బీడం తీస్తున్నావు బే. ఫస్ట్ ఎయిడ్ కదా మామ, మంచిగా కనిపించాలిగా మరి. లావణ్యకి బియర్డ్ ఉన్న బాయ్స్ అంటేనే ఇష్టం. క్లీన్ షేడ్ వాళ్ళని దేకన్ బి దేకదు. ఇప్పుడు ఆరా చెప్పేది. సారీ మామా. ఇప్పుడు ఏం చేయమంటావురా నన్ను? చెయ్యి కంప్లీట్ చేయి. నువ్వు ఎలా ఉన్నావు నచ్చలే. హాయిగా టీవీ చూస్తున్నాడు. రేయ్ చూస్తున్నారా? నువ్వు నేను గడ్డం గీసుకుంటుంటే వచ్చి తనకు బియర్ అంటే ఇష్టం, టీ తాగుతుంటే వచ్చి తనకు కాఫీ అంటే ఇష్టం, నేను బియర్ తాగుతుంటే వచ్చి తనకు వోడ్కా అంటే ఇష్టం అని చెప్పడం కాదు. ఏమున్నా బిఫోర్ అని చెప్పు. ఇప్పుడు దేని గురించి చెప్పమంటావు? సినిమాల మీద దాని ఒపీనియన్ ఏంట్రా? సినిమాల మీద ఏమో కానీ సినిమా వాళ్ళ మీద మాకు స్టోరీ ఉంది, చెప్పమంటావా? చెప్పు. మేమిద్దరం ఫస్ట్ టైం యాజ్ అ కపుల్ థియేటర్కి వెళ్ళినప్పుడు నేను కార్నర్ సీట్స్ బుక్ చేశా. సినిమా అంతా తను నన్ను తిడుతూనే ఉంది. కార్నర్ సీట్స్ ఎందుకు బుక్ చేసావు, సైడ్ నుంచి ఎక్స్పీరియన్స్ బాగాలేదు అని. బాగా. సో తనతో ఎప్పుడైనా థియేటర్కి వెళ్తే నాలా కక్కుర్తి పడి కార్నర్ సీట్స్ బుక్ చేయకు. గో ఫర్ ద మిడిల్ వన్స్. ఓకే. జై ధోని, ఇదా బాల్. అవునరా, తనకి క్రికెట్ అంటే ఇష్టమా? అబ్బో, తను పెద్ద క్రికెట్ గీకరా బాబు. అండ్ కోహ్లీకి పెద్ద ఫ్యాన్ కూడా. ఎంత పెద్ద ఫ్యాన్ అంటే 2022 వరల్డ్ కప్ సెమీఫైనల్లో కోహ్లీ బాగా స్లో ఆడతాడు. 48 ఎన్నో బాల్ తీసుకుంటాడు 50 కొట్నికి. నేను కోహ్లీ వాళ్ళే మనం మ్యాచ్ ఓడిపోయామంటే నన్ను బండ బూతులు తిట్టి 1 వీక్ నాతో మాట్లాడలే. సో తన ముందు కోహ్లీనే మనకే. నాకు పీరియడ్స్ వచ్చాయి అంత నీకు చెప్తే నువ్వేం చేస్తావు? ఒక పెద్ద డైరీ మిల్క్ సిల్క్ కొనిస్తామమ్మా. అంతేగా, మగముండ కొడుకులం. దీనికి మించి తెలిసింది ఏం లేదు మనకి. నేను అదే చేశా. ఆల్రెడీ తను ఎంత చిరాకు మీద ఉందో ఏంటో. నేను ఇచ్చిన చాక్లెట్ పక్కకి వేసి తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది. అదేంట్రా? సేమ్ డౌట్తో 4 days బతికా. 5th day వచ్చి చెప్పింది తనకు చాక్లెట్స్ అంటే ఇష్టం లేదు అని. సేమ్ రియాక్షన్. నేను చూసిన ఫస్ట్ ఉమెన్ హూ డజంట్ లైక్ చాక్లెట్స్. ఇవన్నీ ఏంటుంటే నాకు కొంచెం భయం వేస్తుందిరా. భయపడకు, అలవాటైపోద్ది. ఆల్ ద బెస్ట్. ఇంతకు తన ఫేవరెట్ కలర్ ఏంట్రా? నేను ఎప్పుడు అడగలేదు కానీ తను నాకు 3 shirts గిఫ్ట్ ఇచ్చింది. అందులో 2 red shirts and 1 white shirt. So maybe red or white? Yeah. రే ఆగు, పైకి వేసుకెళ్ళరా. చాలా థ్యాంక్స్ రా మామ. ప్రపంచంలో ఏ ఫ్రెండ్స్ చేయని హెల్ప్ నువ్వు నాకు చేస్తున్నావు, కానీ ఇంకా నేను నిన్ను మోసం చేస్తున్నానే ఫీలింగ్ వస్తుందిరా. రే, నాకు మాత్రం నువ్వు నీ మనసుకి నచ్చం చేస్తున్నావు అనిపిస్తుంది. అండ్ అలా చేయడంలో తప్పేం లేదు. ఎక్కువ ఆలోచించకు, డేట్కి టైం అవుతుంది పో.
రేయ్ లవర్ బాయ్, ఎలా జరిగిందా నీ ఫస్ట్ డేట్? రజ్జు, ఏమైంది రా? ఓకేనా? రిజెక్ట్ చేసిందిరా మామ. రే ఫస్ట్ డేట్ రోజు కన్ఫ్యూజ్ ఎందుకు చేసావురా? ఏ నాకు మాత్రం ఏం తెలుసురా. డేట్ చాలా స్మూత్గా వెళ్తుండే, వైబ్ నెక్స్ట్ లెవెల్ ఉండే, మేమిద్దరం మంచి సింక్లో ఉండేరా, అందుకే కన్ఫ్యూజ్ చేసేసారా. అసలు ఎగ్జాక్ట్ ఏం జరిగింది చెప్పు. రైట్ తీసుకోరా అర్జున్, వర్కౌట్ అవ్వదు, అది మాత్రం క్లియర్. అది కాదు బే, ఇంతవరకు వచ్చింది హెల్ప్ చేయడం వల్లే కదా, ఈ మాత్రం చేయలేనా? అసలు ఏం జరిగింది చెప్పరా. వద్దురా, ఇప్పటికే నువ్వు నా కోసం చాలా చేసావు, ఇంకా అడిగితే ఇట్ విల్ బి అన్ఫేర్ రా, వద్దు. ఎనీవే థ్యాంక్స్ రా మామ. లవ్ పోతే పోయిందిరా, కానీ మీ ఇద్దరి మధ్యన ఫ్రెండ్షిప్ ఉంది చూడు, అది పోగొట్టుకోక ఎప్పటికీ. మస్తు ఖుషి ఉంటుండే కదా నువ్వుతో మాట్లాడినప్పుడల్లా. నాకు తనతో ఫ్రెండ్షిప్ వద్దని చెప్పొచ్చారా? అదేంటి బే? నువ్వే అన్నావు కదరా, ఆ బాయ్ అండ్ గర్ల్ కెన్ నెవర్ బీ జస్ట్ ఫ్రెండ్స్ అని. నీ ఫిలాసఫీగా గుర్తులేదా? రే నేను తాగి వాగిన సోదంతా బుర్రలో పెట్టుకుంటావా బే? ఎంతమంది అమ్మాయిలు అబ్బాయిలు ఫ్రెండ్స్గా ఉండట్లేదు ఏ ఫీలింగ్స్ లేకుండా. అంతెందుకు మన అనీష్ గారు అంజలిని చూడు, వాళ్ళిద్దరు ఫ్రెండ్సేగా, పర్సనల్స్ అన్నీ షేర్ చేసుకుంటారు, గట్టి తిరుగుతారు, ఫ్రెండ్షిపే కావాలి అది. ఇది చూడు బే. Two single people at one place. Arjun, Prajwal. What's up boys? ఏంది కథ, ఏం నడుస్తుంది? ఇప్పుడు తీరిక దొరికిందా సార్ మమ్మల్ని కలవనీకి? అదంతా కాదురా, నీకు ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పడానికి వచ్చి. రజ్జు గారు కూడా నీకు చాలానే చెప్పాలి. ఆ తర్వాత చెప్పుకుంటాడు, ఏడుసావులే. బికాస్ టుడే ఈస్ మై డే. సరే చెప్పు. అర్జున్, ప్రజ్వల్, మీ అండ్ అంజలి గారు ఒఫిషియలీ డేటింగ్ రా. సో అలా నా ఎక్స్ నా బెస్ట్ ఫ్రెండ్ని రిజెక్ట్ చేసిందనమాట. సిగ్గులేదారా? ఒక అమ్మాయి చేత నువ్వు ఇష్టం లేదని చెప్పించుకోవచ్చు. హలో, నేను చెప్పానా తనకి నేను ఇష్టం లేదని? అయితే మరి ఇష్టం ఉందని చెప్పిందా? లేదు. మరి ఎందుకు రిజెక్ట్ చేసిందిరా? ఎందుకు రిజెక్ట్ చేసిందో రీజన్ అడిగితే పోవేంట్రా? అది తను ఇంకా తన ఎక్స్ నుండి మూవ్ ఆన్ అవ్వలేదంట. తను నన్ను అంతగా లవ్ చేస్తుంది అనుకోలేదు మామ. నాకు అదే డౌట్ వచ్చి అడిగా. మరి మూవ్ ఆన్ అవ్వనప్పుడు అర్జున్కి చెప్పొచ్చుగా, వాడు సింగిల్ ఎలాగైనా. యూ గైస్ క్యాన్ గెట్ బ్యాక్ టు బీయింగ్ టుగెదర్. హలో, నేను నా ఎక్స్ నుంచి మూవ్ ఆన్ అవ్వలేదని చెప్పా. ఆ ఎక్స్ అర్జున్ అని చెప్పానా? శేఖర్, బండి ఆగిపోయింది.